జెండా, ఆ నీడను మన అందరం కూడా జీవిస్తూ ఇండియా యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మనందరం కూడా ఉండాలని, మన ఇండియాని మనం ప్రేమించాలని, మనకు కావాలని మనం అభిమానించుకోవాలని, మన తల్లిదండ్రులను మనం ప్రేమించాలని విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజున జాతీయ భద్రతా మహోత్సవాల సందర్భంగా పిల్లలు పెద్దలు అందరికీ కూడా ఒక మంచి కాన్సెప్ట్ని నిర్వహిస్తున్నటువంటి రవాణా శాఖ వారిని అభినందిస్తూ, మీరిప్పుడే 15-16 సంవత్సరాలు దాటి తొందరలో 18 సంవత్సరాలు నిండడానికి రాబోతున్నారు. విద్యార్థులారా, జీవితంలో అన్నిటికంటే కష్టమైనది మరణం. జీవితంలో ఒక్కసారే వస్తుంది, అది రాకూడదని మనం నిరంతరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకరి తప్పు ఇంకొంతమంది జీవితాలకి శాపం కాకూడదు. కాబట్టి భారతీయ చట్టాలను మనం తెలుసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ అధికారులు చెప్పినటువంటి పరిమాణాలను మనం తెలుసుకోవాలి. ఇది మనకి కాదు, మన తల్లిదండ్రులకు కూడా తెలియజేసి, మీరందరూ చదువుకుంటున్నారు కాబట్టి, ఈరోజు మీరందరూ కూడా సాంకేతిక విద్యను కూడా తెలుసుకుంటున్నారు కాబట్టి, రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనం గమ్యానికి భద్రతగా చేరుతామనే విషయాన్ని మీరు అధ్యయనం చేసుకోవాలి. పాఠ్య పుస్తకాల్లో ఉండే పాఠాలే కాదు, జీవితంలో ఎదగడానికి, జీవితంలో పనిచేయడానికి మనం ప్రభుత్వాలు ఇచ్చిన నిబంధనలు కూడా మనం తెలుసుకోవాలి. మీరు తొందరలోనే 18 సంవత్సరాలు అడుగు పెడుతున్నారు అంటే మీరు అన్ని రకాల పని చేయడానికి అర్హత వచ్చినట్టు. బండి తోలేదానికి కానీ, కారు తోలేదానికి కానీ, ఆటో తోలేదానికి కానీ అన్నిటికీ మీకు అర్హత రాబోతుంది. ఈ అర్హత వచ్చే నాటికే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా మన కేంద్ర ప్రభుత్వం రోడ్డు మీద నియమించినటువంటి నియమాలను మనం తెలుసుకోవాలి. రోడ్డుని ఎక్కడంటే అక్కడ క్రాస్ చేయకూడదు. జీబ్రా క్రాసింగ్ ఉండే దగ్గరే రోడ్డుని క్రాస్ చేయాలి. బండి నడిపేటప్పుడు సిగ్నల్స్ ఎలా ఫాలో అవ్వాలి, మన బండికి ఉన్నటువంటి సిగ్నల్స్ ని ఎలా ఇచ్చి వెనకున్న వాళ్ళు వచ్చి మనల్ని టచ్ చేయకుండా మనం ఎలా బండిని యూటర్న్ తీసుకోవాలి. రోడ్డు మీద ఏ రోడ్డులో ఎన్ని కిలోమీటర్ల జర్నీ స్పీడ్ పోవచ్చు. కొన్ని రోడ్లకి కొంత రూట్ని ప్రభుత్వాలు కేటాయించి ఉంటాయి. కొన్ని రోడ్లు 60 కిలోమీటర్ల స్పీడ్ కంటే మించకూడదని, కొన్ని రోడ్లు 80 కిలోమీటర్ల కంటే మించకూడదని, కొన్ని రోడ్లు 40 కిలోమీటర్ల కంటే మించకూడదని ప్రికాషన్ బోర్డ్స్ ఉంటాయి. వీటన్నిటినీ కూడా మీరు అధ్యయనం చేసుకుని ప్రభుత్వం నియమించినటువంటి నిబంధనల ప్రకారం మనం జర్నీ చేయగలిగితే ఏ ఒక్కరు కూడా అనుకున్న గమ్యానికి చేరడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతాం. ఒక చిన్న తప్పు మన జీవితానికి శాపం కాకూడదు. మనకే కాదు, మన తప్పు ఇంకొకరికి ఇబ్బంది కలిగకూడదు. మన అశ్రద్ధ ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయకూడదు. కాబట్టి మనం చేసేటువంటి పనిలో మనతో పాటు మన మీద ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మనం చేసేటువంటి పనిని ఎదుటి వాళ్ళకి నష్టం జరగకుండా చూసేటట్టుగా మీరందరూ కూడా ఎదగాలని మనసారా కోరుకుంటూ, మీ తల్లిదండ్రులకు చెప్పండి, కారులో జర్నీ చేసేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోండి అని చెప్పండి. బండి మీద వెళ్ళేటప్పుడు డ్రింక్ చేయకుండా, ఆల్కహాల్కి లోను కాకుండా బండి తోలేటప్పుడు తల్లిదండ్రులకు చెప్పండి. అతి వేగం ప్రమాదానికి దారి తీస్తుందని, స్లోగా గమ్యానికి చేరేటట్టు వెళ్ళమని, సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ బళ్ళు తోలొద్దని. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి నష్టం అంతా కూడా సెల్ ఫోన్ వల్ల జరుగుతుంది. సెల్ ఫోన్కి విపరీతమైనటువంటి రింగ్ టోన్లు పెడుతున్నారు.
బండి మీద పోయేటప్పుడు రింగ్ టోన్ లో రాగానే ఫోన్ తీసుకొని ఇలా పెట్టుకుంటూ పోతున్నారు. దీనివల్ల మనకే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నష్టం జరుగుతుంది. ఎప్పుడైనా మీరు ఖాళీ ఉన్నప్పుడు ఈ యాక్సిడెంట్ల మీద యూట్యూబ్ లో చూస్తే ఫారిన్ కంట్రీస్ లో అయితే ఒక్క బండి యాక్సిడెంట్ అయితే ఆ స్పీడ్ కంట్రోల్ చేయలేక ఆ బండితో పాటు 10 బండ్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి. దాదాపు 20-30 మంది ప్రాణాలు పోతున్నారు. కారణం అతివేగం. కాబట్టి మీరు కానీ మీ తల్లిదండ్రులకి ప్రధానంగా చెప్పండి, మనం అతి వేగం ప్రమాదకరం కాబట్టి అతి వేగాన్ని తగ్గించి పోమని చెప్పండి. అదేవిధంగా ఆటోలో ప్రయాణించేటప్పుడు ట్రాన్స్పోర్ట్ అధికారులు సూచించినటువంటి సీట్ల ప్రకారమే జనాలు ఎక్కితే ఏదన్నా జరిగినా కూడా ప్రాణానికి నష్టం జరగకుండా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయాలి. మీతో కాదు మీ తల్లిదండ్రులకి చెప్పండి. వీటన్నిటినీ చేయగలిగితే మన కావలిలో ఎక్కడ కూడా రక్తపాతానికి తావు లేకుండా, యాక్సిడెంట్లకు తావు లేకుండా ఈ రోజు మన అందరం కూడా సుఖంగా జీవించేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనల్ని దేవుడు పుట్టించింది, మన తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చింది. వృద్ధ ముసలి అయ్యేంత వరకు మనం ముసలి వాళ్ళమై చనిపోయాలి తప్ప మన అశ్రద్ధ వల్ల నిండు ప్రాణాలు వయసులో ఉన్నప్పుడే పోకూడదు. ఆ తప్పులు జరగకుండా చూసేదానికి మీరందరూ కూడా పని చేయండి అని చెప్పి విద్యార్థులందరినీ కూడా కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని మీరు అధ్యయనం చేయండి. సినిమాల కంటే లేదంటే టీవీ సీరియల్ కంటే యూట్యూబ్ ఛానల్లో ఉండే ఆనందాన్ని ఇచ్చే ప్రోగ్రామ్స్ కంటే మీ భావి భారత పౌరులుగా ఎదగబోయే మీరు మీ జీవిత గమ్యానికి మీరు ఎలా బాటలు వేసుకోవాలో, ఎలా నడవాలో, ఎలా ట్రాన్స్పోర్ట్ పద్ధతులు నేర్చుకోవాలో, ఎక్కడ క్రాసింగ్ ఉంది, యూటర్న్ తీయాలంటే ఎలాంటి సిగ్నల్ ఇవ్వాలి, స్ట్రైట్ గా పోయేటప్పుడు వెనక బండికి వాహనానికి దారి ఇవ్వాలంటే ఎటువంటి సిగ్నల్ ఇవ్వాలి, ఎదుటి బండి వచ్చినప్పుడు నైట్ టైము డిప్పండము కొట్టి ఎదుటి వ్యక్తి కళ్ళల్లో మన బండి లైటింగ్ పడకుండా ఎదుటి వ్యక్తికి ఎలా ప్రికాషన్ ఇవ్వాలి, ఇవన్నీ దయించి మీరు అందరూ నేర్చుకుంటే రేపు మీకు 18 సంవత్సరాలు వచ్చే నాటికి రోడ్డు మీద ఎలా ప్రయాణించాలో మీరు అందరూ కూడా నేర్చుకుంటారు. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా దాంట్లో కూడా మీరు నాలెడ్జ్ పెంచుకోవాలని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.